అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా. ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం ఇలా సెలవిస్తుంది కదా, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి అని మరి దైవజనుని మోషే మరి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడిన మాట. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎంతో మూలుగుతా ఉన్నారు, మొరపెడతా ఉన్నారు. వారి శ్రమలను పట్టించుకునే వారు లేరని, వారి నిందల అవమానాలు భరించలేకపోతున్నామని ఎంతో మొరపెట్టారు, ఎంతో బాధపడ్డారు. వారి మొరను, వారి మూలుగులను, వారి యొక్క చింతను ఆయన తీసివేశాడు, కనానును నడిపించాడు. మరి ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దుఃఖము ఏమై ఉన్నది, నీ బాధ ఏదై ఉన్నది, అయినా సరే ఆయన చూస్తూ ఉన్నాడు. నీ బాధను, నీ చింతను ఆయన తీసివేయడానికి సమర్థుడు. మరి నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నావు కదా. ఈరోజు వాక్యం ఉంటున్న నీవు, నీ బాధను ఎవరు చూడట్లేదే, నా బాధను ఎవరికి చెప్పుకోవాలా, ఎవరితో షేర్ చేసుకోవాలా అని నీలో నువ్వు మరి నలిగిపోతా ఉన్నావా? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతో బాధపడ్డారు, ఎంతో మరి మూల్గారు. వారి మొరను, వారి మూల్గులను మరి ఇశ్రాయేలు కాపరైన యెహోవా విన్నాడు. ఈరోజు నీ బాధ ఏదైనా ఉన్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు మరి తీసివేయబోతున్నాడు. మరి ఆయన మీద భారం వేసుకుని ఉండాలని ప్రభు పేరు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.